శ్రీ రేణుకా ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానం నందు 20వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి డోను గ్రామ ప్రజలు పెద్దలు తర్వాత బ్రాహ్మణులు వేద పండితులు ఏర్పాటు చేయడం జరిగింది. శుక్ల శని ఆదివారం 3 రోజుల పాటు అన్నప్రసాద కార్యక్రమము, అఖండ భజన కార్యక్రమము, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కమలాపురం గ్రామం నుంచి శ్రీరామ భజన మండలి వాళ్ళ ఆధ్వర్యంలో, తర్వాత శ్రీ మాలిక్ బాబా భజన మండలి అధ్యక్షులు మాజీ అధ్యక్షులు గురుప్రసాద్ రాయలు, తర్వాత ప్రస్తుత అధ్యక్షులు సుబ్బరాయుడు సార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోసన్పల్లి భజన మండలి, వెంకటానపల్లి భజన మండలి, దొరపల్ల భజన మండలి, ఇట్లా రకరకాల భజన మండలి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అమ్మవారి 20వ వార్షికోత్సవము తిథి ప్రకారము శ్రీ లలితాంబ పీఠం, శ్రీశైలం లలితాంబ పీఠము ఉపాసకులు శ్రీ నల్లబోతుల ఉదయ నరసింహరాజు స్వాముల వారి ఆదేశాల మేరకు కార్యక్రమం జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి డోన్ పట్టణానికి చెందిన మలిశెట్ల వెంకటేశ్వర్లు గౌడు ఆయన ఆధ్వర్యంలో రోజు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చించరగుడి శ్రీనివాసులు గౌడు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీదుగా ఒకరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో లేని విధంగా ఈ సంవత్సరము మొత్తము జిల్లా నలుమూలల నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరము అమ్మవారి ఆలయాల్లో బండలు వేయడానికి మహానంది అని చెప్పి ఆయన ఆర్సీ పాలిస్ బండలు కట్టరు. ఆయన అమ్మవారికి స్వచ్ఛందంగా శివాలయంలో గత సంవత్సరము శివాలయంలో బండలు వేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు డోన్ కొండపేటలో అమ్మవారి దేవాలయంలో పాక్షితమైన బండలను తిరిగి వేయడానికి ఆయన వచ్చినందుకు ఆయనని ప్రభుత్వము కానీ ప్రజాప్రతినిధులు కానీ గుర్తించేలా చేతి వృత్తుల మీద జీవిస్తున్న వీరికి ప్రభుత్వం చైతన్యం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద చేతి వృత్తిదారులకు మిషన్లు, ఇతర పరికరాలను బ్యాంకర్స్ కూడా ముందుకు వచ్చి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 3 రోజుల పాటు అఖండ అన్నదాన ప్రసాదము, భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మేము భక్తుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. మలిశెట్టి వెంకటేశ్వర్లు గౌడు, లక్కసాని శ్రీనివాసులు గౌడు వారి ఆర్థిక తర్వాత చరణ్ అని చెప్పి శివచరణ్ ఆయన కూడా ఒకరోజు ఆ అన్నదాన కార్యక్రమానికి ఆయన కూడా చైతన్యస్తున్నందుకు ఆయనకు ఈ అమ్మవారి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కోట్ల కుటుంబీకులు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయశ్రీప్రకాష్ రెడ్డి గారు, వారి సతీమణి సుజాతమ్మ గారు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట శ్రీనివాసులు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు గారు కూడా హాజరవుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రధాన సేవకులు ఏఈ నాగరాజు మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎర్రగుంట నివాసి సామాజిక కార్యకర్త ఆలా శ్రీరాములు గారు కూడా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.